కృత్రిమ మేధాయుగంలో రేపటి తెలుగు వ్యాస రచయిత డాక్టర్ కె గీతా మాధవి. గత దశాబ్దిగా స్మార్ట్ ఫోనులు కమ్యూనికేషన్ రంగంలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. దానితో పాటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు పుట్టుకొచ్చి మనుషుల మధ్య కమ్యూనికేషన్ను రికార్డు స్థాయికి తీసుకొని వెళ్ళాయి. టెక్నాలజీ అత్యధిక శాతం మందికి అందుబాటులోకి రావడం వల్ల ప్రాంతీయ భాషలకు గిరాకీ ఏర్పడింది. మనిషికి మనిషికి మధ్య సంభాషణలో మాటకు బదులు రాతకు ప్రాధాన్యత పుట్టుకు రావడం వల్ల ఇప్పటి కాలానికి తప్పనిసరి మొదటి తక్షణ అవసరం సులభ సాధ్యమైన కీబోర్డు లేదా టైపింగ్ సాధనం అయింది. మరో అడుగు ముందుకేసి వాయిస్ అసిస్టెంట్తో పనులు సాధించగలిగే టెక్నాలజీ తక్షణ అవసరంగా ఆవిష్కరించబడింది. తెలుగు సాంకేతిక చరిత్రను సూక్ష్మంగా చూస్తే యూనికోడ్ తెలుగులో ఈమెయిళ్లకు, వెబ్సైట్ల నిర్మాణానికి, చర్చా వేదికలకు, ఆన్లైన్ డిక్షనరీల నిర్మాణానికి సరికొత్త ద్వారాలను తెరిచింది. దానితో పాటు తెలుగు బ్లాగులు, పత్రికలు, తెలుగు వికీపీడియా వంటి వాటి మార్గం సుగమమైనది. ఒకప్పుడు తెలుగు టైపు చేయడానికి, యూనికోడ్లో రాయడానికి కాక నాన్ యూనికోడ్ ఫాంట్ల నుండి భారతీయ భాషల వెబ్సైట్లను, ఫాంట్లను యూనికోడ్లోకి తర్జుమా చేసే సాధనంగా పద్మా సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడింది. ఇక లేఖిని వంటి సాధనాలతో ఆన్లైన్లో తెలుగు రాయడం సులభతరమైంది. తరువాత వచ్చిన గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు వంటి అనేక భాషల్లో యూనికోడ్ టైప్ సమస్యలను దాదాపుగా పరిష్కరించింది. మొబైల్తో పాటు అన్ని డివైజుల్లో తెలుగు టైపుకు ఇన్స్క్రిప్ట్కి బోర్డులకు బదులుగా ఫోనెటిక్ కీబోర్డులు వచ్చి సులభ మార్గం పరిచాయి. ఇప్పుడు తెలుగులో వ్రాయడం మాత్రమే కాదు, తెలుగులో సమాచార ప్రసారానికి స్పోటిఫై, ఐట్యూన్స్ వంటి ఆడియో, యూట్యూబ్, ఇన్సా వంటి వీడియో అనేక సాధనాలు, యాప్లు ఉన్నాయి. ఆన్లైన్లో తెలుగు చర్చా వేదికలతో ప్రారంభమై బ్లాగులుగా విస్తరించి సైట్లుగా రూపొంది మీడియా, సోషల్ మీడియాగా విస్తృతి చెంది మొబైల్ ఫోన్లలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలైన గూగుల్, యాపిల్,
అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి తెలుగు భాష వైపుకు మొగ్గు చూపడానికి రోజు రోజుకు అధికమవుతున్న తెలుగు వాడకందారుల సంఖ్యే దీనికి ముఖ్య కారణం. ఇవాళ రైల్వే రిజర్వేషన్లు, విమానాల రాకపోకలు, బ్యాంకులు, కార్లు, కర్మాగారాలు, శస్త్రచికిత్సలు ఒక్కటేమిటి, కంప్యూటర్లు లేనిదే ఆధునిక సమాజం లేదు. ప్రపంచవ్యాప్తంగా నానాటికి మారుతున్న సాంకేతిక అవసరాలకు సరిపడా భాషలను సాంకేతీకరించుకోవలసిన అవసరం ఉంది. ప్రపంచ భాషల్లో కంప్యూటర్ పరంగా గొప్ప వృద్ధిని సాధించిన భాషల దిక్కుగా తెలుగు భాష గత దశాబ్ది కాలంగా వేగంగా ప్రయాణం సాగించడం చెప్పుకోదగ్గ విషయం. ప్రపంచంలోని ఇతర భాషలతో పోలిస్తే తెలుగు భాష సాంకేతికీకరణ వెనుకంజలో ఉన్న సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అని తెలుగులో కమ్యూనికేషన్ అందరికీ అవసరమైపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు భాషా సాంకేతికీకరణ రోజు రోజుకు ముందంజ వేస్తూ ఉంది. నానాటికి విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు వల్ల ఆరోగ్యం, విద్య, వ్యాపార, కమ్యూనికేషన్ మొదలైన రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ దశాబ్దిలో వర్చువల్ అసిస్టెంట్లు ప్రాధాన్యతను సంతరించుకుంటున్న నేపథ్యంలో తెలుగు భాషకు సంబంధించిన సాంకేతిక అభివృద్ధి కోసం కృషి ఇతోధికంగా జరుగుతూ వస్తూ ఉంది. కృత్రిమ మేధస్సు అనేది చాలా విస్తృతమైన అంశం. గత 2 దశాబ్దాలుగా ఈ కృత్రిమ మేధస్సు అనే అంశాన్ని గురించి ఎక్కువగా వింటూ వస్తున్నాం. కృత్రిమ మేధస్సుతో గృహోపకరణాలు, కార్లు వంటివి నడవడం, మనుషుల మేధస్సును అనుకరించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మాత్రమే కాక మానవ మేధస్సుతో చేయగలిగిన అన్ని పనులను యంత్రాలు చేయగలగడం వైపు పరిశోధన కృషి జరుగుతూ ఉంది. అంటే కృత్రిమ మేధస్సు మనిషి మెదడులా అభ్యసించడం, తర్కించి చూడడం, సమస్యలను పరిష్కరించటం, ఇంకాస్త ముందుకు వెళ్ళి కృత్రిమ మేధస్సుతోనే కృత్రిమ మేధస్సును నడిపించడం అనేవి లక్ష్యాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లింగ్విస్టిక్స్, న్యూరో సైన్స్, ఫిలాసఫీ, సైకాలజీ, ఇలా అనేక రంగాలను అది ప్రభావితం చేస్తూ ఉంది. ఈ దశాబ్దిలో వేగవంతమైన పురోగతి సాధించటం వలన భారీ మొత్తంలో డేటా నిల్వ చేయడం, ప్రాసెస్ చేయగల సామర్థ్యం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు దైనందిన అనుభవాల్లో ఒక భాగంగా మారింది. స్మార్ట్ ఫోన్లు, హోమ్ డివైన్లు, ఆటో డ్రైవింగ్ ఫీచర్లు, చాట్బాట్లు,
మొదలైనవన్నీ ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విస్తృత విభాగమైన జనరేటివ్ ఏఐ అనేది గత 3-4 ఏళ్లుగా ఎక్కువగా వింటున్న మాట. జనరేషన్ ఏఐ ద్వారా టెక్స్ట్లు, ఇమేజ్లు, వీడియోలు, సంగీతం వంటి విస్తృతమైన అంశాలను ప్రాసెస్ చేయడం, పునరుత్పత్తి చేయడం మొదలైనవి ఎన్నో సులభ సాధ్యమవుతున్నాయి. ఇందులో భాగంగా డీప్ లెర్నింగ్ అనేది అనేక రంగాలలో విస్తృతంగా ఉపయోగించబడే శక్తివంతమైన సాంకేతికత. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన అనువర్తనాలలో ఇమేజ్ రికగ్నైజేషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, టెక్స్ట్ టు ఇమేజ్ మొదలైనవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి సంబంధించిన టెక్నాలజీల చరిత్ర గురించి సూక్ష్మంగా చెప్పాలి అంటే 1960 నుండి 2000 దాకా ప్రాచుర్యంలో ఉన్న రూల్ బేస్డ్ సిస్టమ్ గురించి మొదటగా చెప్పుకోవాలి. ఇవ్వబడిన వ్యాకరణ నియమాలు, నమూనాల ద్వారా రూపొందించిన వ్యవస్థ ఇది. పూర్తిగా ప్రశ్నలు, సమాధానాల వంటి పరిమిత డేటాపై ఇవి ఆధారపడి ఉండేవి. భాషలోని సంక్లిష్టతలను, సందర్భాలను ఈ మోడల్ గుర్తించలేకపోయేది. 1990 నుండి 2010 వరకు వచ్చిన గణాంకాధారిత ఎన్ఎల్పి పద్ధతుల్లో ఎన్గ్రామ్ మోడల్సు, హిడెన్ మార్కోవ్ మోడల్సు, భాషా భాగాల ట్యాగింగ్, వాక్య నిర్మాణ విశ్లేషణ ముఖ్యమైనవి. మొదట గూగుల్ ట్రాన్స్లేట్, స్పీచ్ రికగ్నిషన్, స్పామ్ ఫిల్టర్లు ఇందుకు ఉదాహరణలు. ఈ మోడల్ పెద్ద పెద్ద వాక్యాలు, వాటి అంతరార్థాలను అర్థం చేసుకోవడంలో విఫలమైంది. 2013-17 మధ్య వచ్చిన వర్డ్ ఎంబెడ్డింగ్ పదాలను మల్టీ డైమెన్షనల్ సెక్టార్లుగా మార్చి వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా, తరువాత వచ్చిన రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్ RNNS, లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ LSTM వంటి సీక్వెన్స్ మోడల్స్ పదాల వరుసను గుర్తించి అర్థం చేసుకోగలిగేవి. ఇవి మెషిన్ ట్రాన్స్లేషన్, స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ జనరేషన్ మొదలైన వాటికి ఉపయోగపడేవి. తరువాత 2017లో వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ ఒక విప్లవమనే చెప్పాలి. 2017లో ప్రచురితమై అత్యంత ప్రాచుర్యం పొందిన అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్ అనే గూగుల్ మేధావులు, పరిశోధకుల పత్రం ద్వారా ట్రాన్స్ఫార్మర్స్ యుగం ప్రారంభమైనది. దీని ద్వారా సెల్ఫ్ అటెన్షన్ అనే సాంకేతికతతో ఇది ఒకే సమయంలో పదాల మధ్య సంబంధాలను అర్థం చేసుకుంటుంది. అంతకు ముందు ఉన్న RNNలకు ఉన్న పరిమితులను అధిగమించి GPT, BERT, T5 వంటి
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కు ఇదే పునాది అయ్యింది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రత్యేకంగా టెక్స్ట్కు సంబంధించినవి. ఇవి విస్తారమైన టెక్స్ట్ డేటాతో శిక్షణ పొంది మానవుల భాషను అర్థం చేసుకొని కొత్త సంభాషణలను రూపొందించగలిగేలాగా రూపకల్పన చేయబడ్డాయి. వీటి సాయంతో కోడును రూపొందించడం, అనువాదాలు చేయడం లాంటి ఇతర పనులను కూడా చేయవచ్చు. సగటు మనిషి మెదడు సుమారు 2.5 మిలియన్ల గిగాబైట్లు డిజిటల్ మెమరీ సామర్థ్యాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMకు ఒక పెటాటైట్కు మించి అత్యధికమైన డేటాను ఇవ్వవలసి ఉంటుంది. అంటే దాదాపుగా 1 గిగాబైట్లో దాదాపుగా 180 మిలియన్ పదాలు ఉంటే 1 పెటాటైట్లో మిలియన్ గిగాబైట్లు ఉంటాయి. అంటే మొత్తం 180 బిలియన్లు లేదా 180 ట్రిలియన్ల పదాలను మించిన డేటా అన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో డేటాపై శిక్షణ పొందటం వల్ల లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ LLMలు వాడి డీప్ లెర్నింగ్ను ఉపయోగించి విషయాలను అర్థం చేసుకుంటాయి. ఈ LLMలు డీప్ లెర్నింగ్ని ఉపయోగించి విషయాలను అర్థం చేసుకుంటాయి. అంతేకాక విషయాలను సంక్షిప్తీకరించటం, సృష్టించటం వంటి పనులను కూడా నిర్వహిస్తాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆడియో ట్రాన్స్క్రిప్షన్, కంటెంట్ ఎడిటింగ్, కంటెంట్ జనరేషన్, కంటెంట్ సమ్మరైజేషన్, సెంటిమెంట్ అనాలిసిస్ మొదలైనవి సులభంగా జరగడానికి ఉపయోగపడుతున్నాయి. ఆడియో ట్రాన్స్క్రిప్షన్ అంటే వెబినార్లు లేదా కస్టమర్ సర్వీసుల కాల్స్ అన్నింటినీ ట్రాన్స్క్రిప్ట్ తయారు చేయడం అన్నమాట. కంటెంట్ ఎడిటింగ్ అంటే ఉన్న కంటెంట్ని సమీక్షించటం లేదా వాక్య నిర్మాణాలను మెరుగుపరచటం, సూచనలను ఇవ్వడం మొదలైన వాటి ద్వారా నాణ్యతను పెంచటం. కంటెంట్ జనరేషన్ అంటే లక్ష్యాలను వివరిస్తూ సూచనలను అందజేస్తే కావలసిన కంటెంట్ను తయారు చేసి ఇవ్వడం అన్నమాట. అంటే మనం కష్టపడి ఆలోచించి స్వయంగా టైపు చేయాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈమెయిల్ సంభాషణలు వంటివి వెంటనే పంపించడానికి కంటెంట్ జనరేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక కంటెంట్ సమ్మరైజేషన్ అంటే విస్తృతమైన కంటెంట్ నుండి ముఖ్యాంశాలను, సారాంశాలను, ప్రధానమైన విషయాలను తేలికగా తయారు చేయడం. అందువల్ల పరిశోధనా రంగంలో విస్తృతమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇక కస్టమర్ రంగంలో కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకొని స్పందించడానికి వీలుగా
భావోద్వేగ విశ్లేషణ అంటే సెంటిమెంట్ అనాలిసిస్ అవసరం. అంటే అందజేసిన ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు, కస్టమర్ రివ్యూలు మొదలైనవన్నీ అప్పటికప్పుడు విశ్లేషణ చేసి అందులో ఉన్న పాజిటివ్, న్యూట్రల్ లేదా నెగటివ్ భావోద్వేగాలను విశ్లేషించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల ప్రాధాన్యతాంశాలను సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. చాట్బాట్లు ప్రత్యేకంగా కస్టమర్ సర్వీస్ రంగంలో ఉపయోగపడుతున్నాయి. సాధారణమైన ప్రశ్నలకు ఆటోమేటిక్గా సమాధానాలు ఇవ్వడం ద్వారా కస్టమర్ సపోర్ట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లకు తోడ్పడుతూ వాటిని మెరుగుపరుస్తాయి. ఇక ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన చాట్ జీపీటీ, జెమినీ, లామా వంటి సమాచార సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల దక్షిణ ఆసియా భాషల్లో హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం వంటి అత్యధిక ప్రాముఖ్యత కలిగిన భాషలు అనేకం ప్రాముఖ్యతను సంతరించుకోసాగాయి. మన తెలుగు భాష దక్షిణ భారతదేశంలో విస్తృతంగా మాట్లాడే భాషలలో ఒకటి మాత్రమే కాక భారతదేశంలో 4వ స్థానాన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 కోట్లకు పైగా ప్రజలు తెలుగు భాషను మాట్లాడుతారు. అమెరికాలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణ ఆసియా భాషల్లో తెలుగు అగ్రస్థానంలో ఉంది. తెలుగు వంటి భాషల్లో LLMలు త్వరితగతిన అభివృద్ధి చెందాల్సి ఉంది. LLMలకు శిక్షణను ఇవ్వడానికి అవసరమైన ముఖ్యమైన దశలు ఏమిటంటే, 1 లక్ష్యాన్ని గుర్తించటం, ఉద్దేశాన్ని నిర్వచించటం. LLMకు ఇవ్వబడిన లక్ష్యం ఆధారంగా ఎటువంటి డేటా వనరులను ఉపయోగించాలో నిర్ణయించాల్సి ఉంటుంది. LLMకు శిక్షణ ఇవ్వడం, ఫైన్ ట్యూన్ చేయడాలను బట్టి ఆ లక్ష్యం, వినియోగ సందర్భం కూడా మారవచ్చు. 2వది పూర్వ శిక్షణ అంటే ప్రీ ట్రైనింగ్. LLMకు శిక్షణనివ్వడానికి విస్తృతమైన విభిన్నమైన డేటా చాలా అవసరం. ఈ డేటాను సేకరించి శుభ్రపరచటం, ప్రామాణీకరించటం వంటివి చేయాలి. 3వ అంశం టోకనైజేషన్. తీసుకున్న డేటా సెట్లోని టెక్స్ట్ను చిన్న చిన్న యూనిట్లుగా విభజించాలి. దీని ద్వారా LLM పదాలను, పదాంశాలను అర్థం చేసుకోగలదు. టోకనైజేషన్ వల్ల డాక్యుమెంట్లు, పారాగ్రాఫులు, వాక్యాలు మొదలైనవి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి LLMకు విషయ సంగ్రహణ సులభతరమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీతో న్యూరల్ నెట్వర్క్ను
రూపొందించగలిగే వీలు కలుగుతుంది. అంతేకాకుండా సందర్భానుసార డేటాని రూపొందించగలిగే అవకాశం కూడా కలుగుతుంది. 4వది ఇన్ఫ్రాస్ట్రక్చర్. LLM శిక్షణ కోసం శక్తివంతమైన కంప్యూటర్ లేదా క్లౌడ్ ఆధారిత సర్వర్ మొదలైన గణనీయమైన కంప్యూటింగ్ వనరులు ఆవశ్యకం. ఈ రకమైన వనరులు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. అందువల్ల స్వయంగా స్వంత LLMలను అభివృద్ధి చేయడం చాలా కష్టమైన పని. 5వది శిక్షణ ప్రక్రియ కోసం బ్యాచ్ సైజు లేదా లెర్నింగ్ రేటు వంటి పారామీటర్లను నిర్ణయించాలి. 6వ అంశం ఫైన్ ట్యూనింగ్. శిక్షణ అనేది పునరావృతంగా జరిగే ప్రక్రియ. డేటాను మోడల్కు అందించటం, దాని అవుట్పుట్ను అంచనా వేయడం, తరువాత ఫలితాలను మెరుగుపరిచేలా పారామీటర్లను సర్దుబాటు చేయడం, మళ్ళీ మోడల్కు అందించటం, ఇలా ఎన్నో మార్లు చేయవలసి ఉంటుంది. 7వ అంశం రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ను మెరుగుపరచటానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన శిక్షణా విధానం. ఇది మానవ సమీక్ష, ఎంపికలను ఉపయోగించి మోడల్ను మెరుగుపరిచే ప్రక్రియ. ఇచ్చిన ఎంపికలను బట్టి మోడల్ ఏ సమాధానాలకు ప్రాధాన్యతనివ్వాలో నేర్చుకుంటుంది. 8వ అంశం మానవ వనరులు. వీటన్నిటితో పాటు శిక్షణ పొందిన ఇంజనీర్లు, భాషా శాస్త్రజ్ఞుల వంటి వారు అధిక సంఖ్యలో అవసరమవుతారు. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలుగు సాధించిన అభివృద్ధి, భారత ప్రభుత్వం ప్రారంభించిన బహుభాషాభియానం, భాషిణి మొదలైన ప్లాట్ఫారములు భారతదేశంలోని భాషలను డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో తెలుగు కీలక భాషగా ఉంది. A1 మోడల్స్ మరియు డేటా సెట్లు. A1 మోడల్స్కి అవసరమైన శిక్షణ కోసం తెలుగు భాష డేటా సెట్లు అంటే పత్రికలు, పాఠ్యాంశాలు, డైలాగులు మొదలైనవి సేకరించబడుతున్నాయి. ఇండిక్బెర్ట్, A14 భారత్ వంటి మల్టీలింగ్వల్ మోడల్స్ తెలుగు డేటాపై కూడా శిక్షణ పొందాయి. మెషిన్ ట్రాన్స్లేషన్. ఇతర భాషల నుండే కాకుండా తెలుగు నుండి ఇంగ్లీష్, హిందీ వంటి భాషలకు అనువాదాలు చేసే మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి. గూగుల్ ట్రాన్స్లేట్, మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్ వంటి ప్లాట్ఫారములు తెలుగు అనువాదాలను మెరుగుపరుస్తున్నాయి. వర్చువల్ అసిస్టెంట్లు, వాయిస్ అసిస్టెంట్లు, సిరి, గూగుల్ అసిస్టెంట్, ఎలెక్సా వంటి ప్లాట్ఫారములు ఇప్పుడు తెలుగు భాష వైపు ఎక్కువగా దృష్టిని సారిస్తున్నాయి.
చాట్లు బ్యాంకింగ్, ఈ-కామర్స్, హెల్త్ కేర్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాలలో తెలుగు ఆధారిత చాట్బాట్లు వినియోగంలోకి వస్తూ ఉన్నాయి. వర్చువల్ లెర్నింగ్ తెలుగు మాధ్యమంలో విద్యారంగానికి సంబంధించిన కంటెంట్ను రూపొందించేందుకు A1 ఆధారిత ప్లాట్ఫారములు ముందుకొస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తెలుగు అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు. డేటా కొరత. తెలుగులో ప్రామాణికమైన శుద్ధమైన డేటా కొరత చాలా ఉంది. మాండలికాలు. భాషలో ఉన్న ప్రాంతీయ మాండలికాలు మోడల్స్ను మరింత కష్టతరం చేస్తున్నాయి. సాంకేతిక మద్దతు లేమి. చాలా వరకు A1 డెవలప్మెంట్ టూల్స్ తెలుగు వంటి భాషలకు పూర్తిగా మద్దతును ఇవ్వలేకపోతున్నాయి. లక్షణ గ్రంథాల లేమి. సాంకేతిక అవసరాలకు సరిపోయే నిఘంటువులు, పర్యాయపద కోశాలు, శైలి లక్షణ గ్రంథాలు, ఆధునిక వ్యాకరణాల కొరత వల్ల తెలుగు భాష నియమావళులు రూపొందించటం కష్టతరమవుతూ ఉంది. భవిష్యత్ కార్యాచరణలు. స్థానిక భాగస్వామ్యాలు. విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలుగు భాషను త్వరితగతిన ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. డేటా సెట్ల లభ్యత. తెలుగు భాషలో ఎక్కువ డేటాను రూపొందించి ఉచితంగా అందుబాటులో ఉంచటం అత్యంత అవసరం. మల్టీలింగ్వల్ మోడల్స్ అభివృద్ధి. GPT, బెర్త్ వంటి మోడల్స్ను తెలుగు సహా ఇతర భాషలతో కూడిన మల్టీలింగ్వల్ మోడల్స్గా అభివృద్ధి చేయాలి. తెలుగు A1 ఉపకరణాల తయారీ. తెలుగు A1 ఉపకరణాల తయారీ పెరగాలి. ప్రధాన సంస్థలు ఇందులో భాగస్వామ్యం కావాలి. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్లలో తెలుగు టైపుకు ఎన్ని అనువర్తనాలు ఉన్నా ప్రధానంగా ఉపకరణాల తయారీదారులు అందించే కీబోర్డులే ఎక్కువ మంది వాడతారు. అందుకు ఆయా యాప్ల పనితనం, రుసుము, నిర్మాణ శైలి మొదలగునవి కారణాలు కాగా డివైజుల్లోని అంతర్గతంగా వచ్చే లాంగ్వేజ్ సెట్టింగ్ ద్వారా కీబోర్డులు వాడడం సులభతరం కావడం ప్రధాన కారణం. ఆయా సంస్థలు తెలుగు వైపు దృష్టి సారిస్తేనే తెలుగు అభివృద్ధికి అత్యధికంగా అవకాశం కలుగుతుంది. గూగుల్ వంటి సంస్థలు తెలుగు భాష వంటి వాటిని పట్టించుకోవడం వల్లనే ఇవాళ మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్, ట్రాన్స్లేట్, వాయిస్ టైపింగ్ వంటి అనేక కంప్యూటర్ ఉపకరణాలను తెలుగులో పొందగలుగుతున్నాము. అమిత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో ఇవాళ తెలుగు సులభంగా ఇమడడం వెనుక మన తెలుగు ఆచార్యులు,
భాషా శాస్త్రవేత్తలు, పరిశోధకుల కృషి ఎంతో దాగి ఉంది. తెలుగులో భాషాశాస్త్ర పరంగాను, వ్యాకరణ పరంగాను విశ్వవిద్యాలయ స్థాయిలో కృషి చేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి ఏ గ్రామర్ ఆఫ్ మోడరన్ తెలుగు, ద్రవిడియన్ లాంగ్వేజెస్, తెలుగు వెర్బల్ బేసిస్, ఏ షార్ట్ అవుట్లైన్ ఆఫ్ తెలుగు ఫొనెటిక్స్, తెలుగు భాషా చరిత్ర. ఇక ఆచార్య చేకూరి రామారావు గారి తెలుగు వాక్యం, ఆచార్య బూదరాజు రాధాకృష్ణ గారి వ్యవహారిక భాషా వికాసం, ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారి ద్రావిడ భాషలు, ఆచార్య తూమాటి దొణప్ప గారి భాషా చారిత్రక వ్యాసావళి, ఆచార్య అయినవోలు ఉషాదేవి గారి ఎక్విస్టేషన్ ఆఫ్ తెలుగు సింటెక్స్, ధ్వన్యనుకరణ పదకోశం, డాక్టర్ కె గీతా మాధవి కంప్యూటర్ భాషగా తెలుగు వ్యాసాలు మొదలైనవి ఎన్నదగినవి. ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు తెలుగు పద విశ్లేషిని, వాక్యాలను విశ్లేషణ చేసే ఉపకరణాల నిర్మాణం, ఒక భాష నుండి మరో భాషకు అనువాదం చేసే యంత్రానువాద వ్యవస్థలను కంప్యూటర్లో రాస్తున్నప్పుడు తప్పు ఒప్పులను దిద్దుకునే దిద్దరి అనే ఉపకరణం, పద నిష్పాదన చేసే ఉపకరణం, సాంఖ్యిక పదనిధి వంటి ఎన్నో ఉపకరణాలను తెలుగు తదితర భారతీయ భాషలకు తయారు చేశారు. ఇటువంటివి రూపొందించి భాషాశాస్త్ర పరంగానే కాకుండా టెక్నాలజీ పరంగా కూడా కంప్యూటర్ రంగంలో తెలుగు భాషా వికాసానికి రాచబాటలు వేశారు. భాషా పరిశోధకుల అక్షయ్ అయితా లేఖిని రూపకర్త వివెన్ రైస్ ట్రాన్స్లిటరేషన్ స్టాండర్డ్ ఆర్టీఎస్ అంటే రైస్ ట్రాన్స్లేషన్ స్టాండర్డ్ అనే పేరుతో తెలుగును ఆంగ్ల అక్షరాలతో రాసే ప్రక్రియను సృష్టించిన ఆనంద్ కిషోర్, రామారావు కన్నెగంటి గార్లు మొదట తెలుగు వెబ్సైట్లు, సాఫ్ట్వేర్లు, ప్లాంట్లు తయారు చేసిన కొలిచాల సురేష్, వెన్న నాగార్జున, పద్మ ఇంద్రగంటి, రమణ జువ్వాడి, దేశికాచారి, చోడవరపు ప్రసాద్, సిరిగిన శ్రీనివాస్, కిరణ్ కుమార్ చావాగారులు మొదట తెలుగు వెబ్సైట్ చర్చా వేదికను ప్రారంభించిన కుమార్ అంపని, మధుసూదన్ ఓరుగంటి మొదలైన ఎందరో భాషాశాస్త్ర పరిశోధనలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ మొదలైన విశ్వవిద్యాలయ విద్యార్థుల పరిశోధనా పత్రాలు ఈనాటి కృత్రిమ మేధస్సు రంగంలో తెలుగు భాషకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్నాయి. శబ్దరత్నాకరము, బ్రౌన్య తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, శంకరనారాయణ తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఆంధ్ర శబ్ద రత్నాకరము, శ్రీహరి నిఘంటువు, తెలుగు పర్యాయ పద నిఘంటువు వంటి అనేక ముద్రిత నిఘంటువుల సమాహారంగా వాడపల్లి శేష తల్పశాయి,
కాలెపు నాగభూషణరావు, పరుచూరి శ్రీనివాస గార్ల సారథ్యంలో ఆంధ్ర భారతి ఆన్లైన్ నిఘంటువు రూపుదిద్దుకొని నానాటికి విస్తరిస్తూ ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఆచార్య వేమూరి వెంకటేశ్వరరావు గారు రూపొందించిన వేమూరి నిఘంటువు, ఆచార్య వేల్చేరు నారాయణరావు గారి తెలుగుదారి ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి. తెలుగు భాషలో చాట్బాట్స్, వాయిస్ అసిస్టెంట్స్ నిర్మాణం, అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉన్న ఇప్పటి కాలంలో భాషను కంప్యూటరీకరించటం కోసం కాలంతో పాటు మారుతున్న భాషకి, భాషా స్వరూపానికి అనుగుణంగా ఆధునిక అవసరాలకు సరిపోయే నిఘంటువులు, పర్యాయపద కోశాలు, శైలీ లక్షణ గ్రంథాలు, ఆధునిక వ్యాకరణాలు తప్పనిసరిగా రూపుదిద్దుకోవాలి. తెలుగు భాషను కృత్రిమ మేధస్సు రంగంలో భాగస్వామిగా చేయడం ఒక సాంకేతిక, సాంస్కృతిక అవసరంగా మనమందరం గుర్తించాలి. తెలుగు భాషలో డిజిటల్ పరిజ్ఞానాన్ని ఇతోధికంగా పెంచటం ద్వారా ప్రజలకు మరింత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని రావచ్చు.